హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మాస్ మహారాజా రవితేజ మన టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు అనే ఒక చర్చ మొదలైంది. అంటే ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తాడు, ఏ విధంగా ట్రెండ్ ఆయన క్రియేట్ చేయబోతున్నాడు అంటే, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాకి ఆయన రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ లో సినిమా చేస్తున్నాడని మనకి తెలుస్తుంది. అంటే నిజంగానే ఇది ఒక కొత్త ట్రెండ్. కొంతమంది హీరోలు మిడ్ రేంజ్ హీరోలు, కొత్త హీరోలు ఎవరైనా అలాగా చేస్తుండొచ్చు. కానీ పెద్ద హీరోలు, ఏ గ్రేడ్ హీరోల్లో ఒకడైనటువంటి రవితేజ రెమ్యూనరేషన్ కాకుండా ఇలాగ ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తుండడం అందరి దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఈ విషయాన్ని వాళ్ళు ఓపెన్ గా కూడా అనౌన్స్ చేశారు. ప్రొడ్యూసర్ ఈ సినిమాకి రవితేజ అంటే ఆయన విపరీతంగా సబ్జెక్ట్ నచ్చింది, అందువల్ల రెమ్యూనరేషన్ గురించి డిస్కషన్స్ అవి లేకుండా నేను పార్ట్నర్ గా ఉంటాను, వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం జరిగిందని ఆయన చెప్పడం మనకు తెలుసు. అంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు. సినిమా ఆయనకి కథ విపరీతంగా నచ్చడం వల్ల సినిమా చేసేందుకు రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా ముందుకు రావడం అనేది ఒక విషయం అయితే, రెండోది ఆల్రెడీ బాలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తుంది. ఈ రెమ్యునరేషన్ తీసుకోకుండా హీరోలు సినిమాలు చేస్తుండడం వర్కింగ్ పార్ట్నర్ గా బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. అక్షయ్ కుమార్ కానీ, అజయ్ దేవగన్, ఈవెన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఆ పద్ధతిలో సినిమాలు చేస్తున్నారు. అంటే నిర్మాతకి బడ్జెట్ కాకుండా ఈ రోజున సినిమా నిర్మాణం అనేది వందల కోట్ల వ్యవహారం అయిపోయింది కాబట్టి హీరోల రెమ్యునరేషన్ కూడా 30 కోట్లు 40 కోట్లు అలాగ ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత దశల వారీగా దఫదఫాలుగా ఇంకొక లాస్ట్ లో సినిమా రిలీజ్ కి ఒక 5 కోట్లు 10 కోట్లు పెండింగ్ పెట్టి మిగతాదంతా ముందే కొన్ని దశల్లో ఇచ్చినా కూడా అది నిర్మాతకి వడ్డీల రూపంలో చాలా భారం అయిపోద్ది. సో ఆ భారం కలగనివ్వకుండా వీళ్ళు ఇప్పుడు హీరో రవితేజ ఈ సినిమాకి వర్కింగ్ పార్ట్నర్ గా చేస్తుండడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశం. అంటే అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తన నైజాం తన రెమ్యునరేషన్ గా నైజాం రైట్స్ తీసుకునేవారు అని చెప్పి అప్పట్లో చెప్పేవాళ్ళు. తర్వాత మధ్యలో అటువంటిది లేకుండా మామూలుగా రెమ్యునరేషన్స్ మాట్లాడుకున్న రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది అందరూ చేస్తున్న పని అది. అయితే మన పెద్ద హీరోలు ఎవరు రెమ్యునరేషన్ అంటే వాళ్ళ డిమాండ్ ప్రకారం నిర్మాతలే మేము ఇస్తామని చెప్పి ముందుకు వస్తారు. ఆ రెమ్యునరేషన్ సంబంధించినటువంటి డీల్ జరిగిపోద్ది. దాని గురించి అని చెప్పి వాళ్ళని నిర్మాతని వేధించడం కానీ, మరొకటి చేయడం కానీ మన తెలుగులో ఏ హీరో కూడా అటువంటి బ్యాడ్ రిమార్క్ అనేది లేదు. ఇవ్వాల్సింది ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పకపోవడం కానీ, లేదంటే సినిమా ఆఫ్ చేయడం కానీ, సహకరించకపోవడం కానీ అటువంటిది ఎప్పుడు కూడా మన హీరోలు ఎవరు 99% ఎవరు చేయరు. అయితే ఇప్పుడు కొత్తగా రెమ్యునరేషన్ గురించి కాకుండా అంటే జనరల్ గానే ఒక హీరో తన కథ నచ్చితేనే కదా సినిమా చేస్తాడు. డెఫినెట్ గా ఈ సినిమా బాగా ఆడుతుంది, నాకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి నమ్మకం కలిగితేనే కదా ఒక హీరో సినిమా చేస్తాడు. అప్పుడు సినిమా ఆడితే ఎలాగో ఈ రోజున స్కై ఈజ్ ద లిమిట్ లాగా ఉంది. మన తెలుగు సినిమానే కాదు, ఏ సినిమాకైనా సరే బాగుంటే సినిమా ఆడితే విపరీతమైనటువంటి రిటర్న్స్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. రకరకాల రూపాల్లో ఆడియో రైట్స్ మొదలుకొని శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, యూట్యూబ్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఇలాగా దాదాపుగా ఒక 10-12 మార్గాల్లో ఈ సినిమాకి రెవెన్యూ వస్తుంది. కాబట్టి సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ కంటే కూడా లాభాల్లో వాటా తీసుకోవడం అనేది హీరోలకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ విధంగా ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకి గాను రవితేజ తన రెమ్యునరేషన్ అని కాకుండా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తుండడం అనేది ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం. మన మిగతా హీరోలు అందరూ కూడా ఆ పద్ధతి అనుసరిస్తే ఇంకా బాగుంటుంది. అంటే నిర్మాత సేఫ్ గా ఉంటేనే కదా మన ఇండస్ట్రీ పచ్చగా ఉండేది. నిర్మాత అంటే ఒక నిర్మాత వచ్చి 100 కోట్లు నష్టపోతే వేరే వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ధైర్యం చేసే ఇది ఉండదు. ఒకవేళ వేరే రంగంలో కోట్లాది రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నా కూడా
కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చేస్తామంటే వాళ్ళ గురించి సరిగ్గా తెలియదు కాబట్టి మన హీరోలు కూడా వాళ్ళకి డేట్స్ అవి ఇవ్వడానికి వెనకాడతారు. మనం చూస్తే అందుకనే చాలా బ్యాక్‌గ్రౌండ్ అది ఉన్నప్పటికీ వేల కోట్ల ఫండింగ్ ఉన్నా కూడా వాళ్ళకి డేట్స్ ఇవ్వడానికి మన హీరోలు 1, 2 సార్లు ఆలోచిస్తారు. అంటే సినిమాని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా? అసలు సినిమా అంటే వాళ్ళకి ఇప్పుడు నిజంగా ప్యాషన్ ఉందా లేదా? లేదంటే వాళ్ళు ఇప్పుడు పెడుతున్న డబ్బులు ఏ రూపంలో వచ్చిన డబ్బులు ఇవి? అంటే ఇప్పుడు రకరకాలుగా హవాలా అని, అదని, ఇదని నడుస్తున్నాయి. తాము తీసుకుంటున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటనేది కూడా చాలా కీలకంగా మారింది ఇప్పుడు. లేకపోతే ఏదైతే ఉంటదో ఆ నేరం కానీ, పాపం కానీ మనం తీసుకునే వాళ్ళు కూడా చుట్టుకునే ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా ఆ విధంగా కూడా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఉన్న నిర్మాతలనే మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన హీరోలకు కూడా ఉంది కాబట్టి, హీరోలందరూ కూడా ఈ ప్రాఫిట్ షేరింగ్ బేసిస్‌లో సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీకి మరింత మేలు జరుగుతదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' సినిమాకొస్తే, ఆ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ అయితే చాలా బాగా పెరుగుతుంది. కిషోర్ తిరుమల దర్శకుడు. రవితేజ తోటి డింపుల్ హయాతి ఇంకొక అమ్మాయి ఇద్దరు హీరోయిన్‌లుగా యాక్ట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అంటే డెఫినెట్‌గా అంటే ఇటీవల కాలంలో రవితేజన్ మాస్ ఓరియెంటెడ్ సినిమాల్లో చూసి కొంచెం బోర్ కొట్టి ఉండడం వల్ల కూడా అతను ఫ్రెష్‌గా చక్కగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాడు అనేసరికి ఆ విజువల్స్‌లో కూడా చాలా ఇదిగా ఉన్నాడు. చూడముచ్చటగా ఉన్నాయి ఆ విజువల్స్ అన్నీ కూడా. సో, రేపు సంక్రాంతికి వస్తున్నటువంటి 'రాజా సాబు', 'మనశంకర వరప్రసాద్' తర్వాత క్రేజీ కలిగినటువంటి సినిమాలు అంటే ఆర్డర్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ 'రాజా సాబ్' వస్తది. తర్వాత 'మనశంకర వరప్రసాద్'. 'మనశంకర వరప్రసాద్' తర్వాత ఇమ్మీడియేట్‌గా 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' వస్తుంది. ఆ తర్వాత శర్వానంద్‌ది 'నారి నారి నడుమ మురారి', తర్వాత నవీన్ పొలిశెట్టిది 'అనగనగా ఒక రాజు' సినిమాలు వస్తున్నాయి. ఈ అన్ని సినిమాలకు కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉండడం అంతకుముందు ఎప్పుడు ఇలాగా జరగలేదేమో అని నాకు అనిపిస్తుంది. సో, 'రాజా సాబ్‌కి' ఎంత క్రేజ్ ఉందో మనం చూసాము. అలాగే 'మనశంకర వరప్రసాద్' కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' ఆ టైటిల్ లోగో అసలు ఆ టైటిలే చాలా వెరైటీగా డిజైన్ చేశారు. 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' అనేది అంటే ప్రయాణికులకు విజ్ఞప్తిలాగా 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' అనే ఒక టైటిల్ తోటే వాళ్ళు అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అలాగే ఆ టైటిల్ డిజైన్ చేసిన వే కానీ, ప్రమోషన్స్ కానీ, పోస్టర్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అంటే డెఫినిట్‌గా ఈ సినిమాతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడు. అంటే మనం అంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. 'వాల్తేరు వీరయ్య', 'ధమాకా' సినిమాల తర్వాత అతనికి హిట్ లేదు. వరుసగా సినిమాలు ఒక 4, 5 సినిమాలు వచ్చాయి. 'రావణాసుర', 'ఈగిల్', 'టైగర్ నాగేశ్వరరావు', 'మిస్టర్ బచ్చన్', మొన్న వచ్చినటువంటి అతని 75వ సినిమా 'మాస్ జాతర' ఇవన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. ఇప్పుడు ఈ 'భక్తమహాశయులకు విజ్ఞప్తి' మాత్రం డెఫినిట్‌గా రవితేజ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ లాగా ఉండిపోయే సినిమా అవుతుందని చెప్పి మనకి అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ సినిమా తోటి రవితేజ మంచి హిట్ కొట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.